అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న విశ్వాసులకు ఉన్నటువంటి ఆసక్తి లేదు. అక్కడ చెప్తున్నటువంటి ఆ వాక్యము లేదా ఆ మాట అది దేవుని నుండి వచ్చినదా, సాతాను నుండి వస్తుందా? అది దేవుని మాటేనా? అది ఆత్మదేవుడు పలికిస్తున్న మాటేనా? అని చెప్తున్న వాక్యము సత్యమేనా అని పరిశోధించుదాం, దాన్ని కొంచెం ఆలోచన చేద్దాం అనేది విశ్వాసులలో లేనే లేదు. దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం వినడమే గొప్ప. ఆ విన్న వాక్యాన్ని మళ్ళీ ఇది నిజమా కాదా, సత్యమా కాదా, క్యాలెండర్ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి, దయ్యాలు పోవడం ఏంటి, క్యాలెండర్ ఉంటే ఏంటి, అందులో నుంచి దేవుని శక్తి అంతా ఇంట్లో ఆవరించడం ఏంటి, ఇదంతా ఏంటిది అని కనీసం కొంచెం బుర్ర పెడదాం, ఆలోచన చేద్దాం అనేటువంటి విశ్వాసులు లేకపోవడం వల్లనే సంఘాలలో ఇలాంటి చిల్లర బోధకులు, ఎలాంటి బోధకులు వీళ్ళు? చిల్లర బోధకులు. వీళ్ళ దేవుడు పిలవలేదు బోధకులుగా, వీళ్ళే వచ్చేసారనమాట. అంటే వీళ్ళు ఆలోచన చేశారు, మనం సంపాదిస్తే ఎంత సంపాదించినా స్టార్టింగ్ జీతమే 20,000 ఎంతో ఉంటుంది. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే వాడికి స్టార్టింగ్ 10,000 20,000 వస్తుంది. అంత ఖర్చులు పోని ఏం మిగులుతుంది కదా. దానికి పోయి రాత్రి పగళ్ళు పని చేసి వాడేదో టెన్షన్ పెడతాడు, ఈ టెన్షన్ పెడతాడు, టార్గెట్ అది ఇది అంటాడు. ఆ టెన్షన్ భరించలేక అనారోగ్య పాలైపోతూ ఉంటాము. ఇక్కడేమో నీకు చదివిచ్చినందుకు ఇన్ని లక్షలు పెట్టినావు, ఏం సంపాదిస్తున్నావు, ఇంట్లో నుండి ఒక బాధ, ఇవన్నీ తట్టుకోవాలి. ఇవన్నీ వదిలేసి సేవ చేసి ప్రజలంతా ఎలాంటి వారంటే వచ్చినాము, విన్నాము, పోయినాము అనేటువంటి వారే. కాబట్టి ఏది చెప్పినా సరే వినేస్తారు, బుర్ర పెట్టరు, అంత ఆసక్తి లేదు వీళ్లకు. కాబట్టి మాయమంత్రం చేసి సులభంగా సంపాదించేయచ్చు. ఈ రీతిగా సంఘాలన్నీ కూడా పాడైపోవడానికి కారణం ఏంటంటే, ఎవరు కారణం? విశ్వాసులే కారణము. విశ్వాసులు ప్రశ్నించడం లేదు, మనకి ఎందుకు అంటే ఆసక్తి లేదు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా విశ్వాసులు ఉండడం వల్లే ఈ చిల్లర బోధకులు సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు. గుంటనక్కలు అని ఉంది ఒక చోట బైబిల్లో. ఎక్కడమ్మా? ఎస్, వెరీ గుడ్. పరమగీతంలో గుంటనక్కలు వీళ్ళు. అడుగు నక్క వినయము ప్రదర్శిస్తాడో